చంట ఖ్యాతి సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ముఖ్యంగా ముగ్గులు. అసలు ఈ కన్నుల పండగగా ప్రతి ఇంటి ముందు కలర్ఫుల్గా ఉంటాయి. ఈసారి మా అపార్ట్మెంట్ ముందు కూడా చక్కటి ముగ్గులు వేశారు, భోగి మంటలు మొదలయ్యాయి. నేను మాత్రం నా పాత జ్ఞాపాలకు సంబంధించినటువంటి బాధలన్నింటినీ ఆ పేపర్స్ నేను ఏవేవో రాసుకుంటూ ఉంటాను అనమాట, నా జ్ఞాపకాలన్నింటినీ. సో ఈ కొత్త సంవత్సరంలో కొత్త పండుగ మొదలైంది కాబట్టి ఆ జ్ఞాపకాలన్నింటినీ అలా మంటలు వేసి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కొంచెం ఈ భోగి సంబంధించి కల్చర్ తగ్గిందేమో అనుకున్నాను, కానీ ఎంత స్పేస్ దొరికినా అక్కడ భోగి మంటలు వేసుకొని అపార్ట్మెంట్లో అందరం కూడా బాగా ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తాం. ఈసారి నా కూతురుతో మొదటి పండుగ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్, చల్లగా వెచ్చగా అసలు ఈరోజంతా అలా గడిచిపోతూ ఉంటుంది. ఈవినింగ్ మాత్రం ఖ్యాతిక గారికి భోగి పళ్ళు. సో ఈవినింగ్ అవగానే పేరెంట్ వాళ్ళందరూ వచ్చారు. సర్ప్రైజ్గా శోభాలాజ్ అన్న కూడా వచ్చారు. థ్యాంక్ యూ అన్న. సో ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఇదిగో ధనరాజ్ అన్న పెద్ద కొడుకు మొత్తం పతంగులు ఎగరేసి వీళ్ళ గ్యాంగ్ అంతా పైనుంచి కిందకి దిగిందనమాట. వీడొక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు వెనక వచ్చేవాళ్ళు, ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. అదిగో మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇక ఇంట్లో భోగి పండ్ల పండగ మొదలైనట్టు. ప్రతి సంవత్సరం మా నక్షత్రకి భోగి పనులు పోస్తాం. ఈ సంవత్సరం మా నక్షత్రం మాత్రం అల్లరి చేస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా పోస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి భోగి పనులు పోయొచ్చు అంట మా అమ్మ చెప్పారు. ధనరాజ్ అన్నయ్య కూడా వచ్చారు. సో ఈ సంవత్సరం ఇంట్లో కాస్త మా ఇంటికి పండగ అంటే మామూలు పండుగ మొదలవ్వలేదన్నమాట. ఇంట్లో పెద్ద మనుషులు కూర్చున్నట్టు ముగ్గురం కూర్చున్నాం అనమాట. నిజంగా అక్కడ ఉన్న ఇద్దరు కూడా మా అన్నయ్య, నాకు ధనరాజు గారు పెద్ద దిక్కు, శోభాలజీ నాకు ఇష్టమైన వ్యక్తి. మా సుజాత ఆనందానికైతే అవధులు లేవు. మొదటి పండగ కదా, ఖ్యాతిక గారు వచ్చిన తర్వాత మా నక్షత్రాలరి కూడా మామూలుగా లేదు. మా అమ్మ అయితే చాలా చాలా ఆనందంగా ఇద్దరు మనవళ్ళకి చక్కటి భోగి పండ్లు పోసుకుంటుంది. అందరూ వచ్చేసారు, చాలా హ్యాపీ అనమాట. నేను ఒక్కటైతే చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ముఖ్యంగా. మనకి పండగలు వస్తూ ఉంటాయి, కానీ ఆ పండగల్ని కొంతమంది పండగల్లా కాకుండా అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కాదు, పండగల్ని పండగల్లానే ఎంజాయ్ చేద్దాం. మన పూర్వీకులు ఒక శాస్త్ర ప్రకారం పండగ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఈ కార్యక్రమం తంతు ఉంటుంది అనేది ఒకటి ఫిక్స్ చేసి పెట్టారు. సో ప్రతి పండగకు ఒక రీజన్ ఉంటుంది. ఈ పండగ కూడా రీజన్ ఉంది. కొత్త ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత కొత్త ధాన్యంతో మనం పాయసం వండుకొని నలుగురికి పెట్టుకొని రైతుల పండగ అంటారు. కానీ అందరం ఒక దగ్గరికి చేరి, అసలు సంక్రాంతి అంటే అందరూ ఒక దగ్గర కోళ్ళ పందాలు కానివ్వండి, ఆటలు పాటలు ముగ్గుల పోటీలు, ఇది అందరం ఒక దగ్గరకు వచ్చి ఒక పాజిటివ్నెస్తో అందరం ఒక దగ్గర ఉండి మన కష్ట నష్టాలని పంచుకునేటువంటి పండగ నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలానే ప్రతి సంవత్సరం మా ఇంట్లో నేను అందరినీ పిలిచి పండగలనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాను. సుజాత వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా ప్రతి సంవత్సరం ఇలానే వచ్చి, కానీ ఈ సంవత్సరం మాత్రం వాళ్ళ మనవరాలకి భోగి పళ్ళు అనమాట మా ఖ్యాతికమ్మ. సో ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నాను ఈ వీడియోలోనే మా ఖ్యాతిక గారిని. మీరు కూడా ఆశీర్వదించండి. మా ఖ్యాతికకి ఏ దిష్టి తగలకుండా మీరందరూ కలిసి ఒక దిష్టి చుక్క పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని మీకోసం శాస్త్రీయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది.
సుక్కు ఇట్రా సుక్కు ఇట్రా కూర్చో నీకు కూడా పోస్తారు ఇట్రా తినద్దు పడే కింద పడేసా ఇలా కూర్చో ఇటు సైడ్ కూర్చో ఇక్కడ కూర్చో తినకు వద్దు పడేసే అవన్నీ తీసేసి అబ్బాయి తీయద్దు ఇక్కడ కూర్చో టీవీ ఆపేసి ఇలా కూర్చో రాదే ఎస్ దట్స్ పాట పాడు మీ అమ్మాయి కూడా సింగర్ అయిపోతుంది మీ అమ్మాయి కూడా సింగర్ అయిపోతుంది రోజా రండి వస్తారు ధనరాజ్ అన్న చిన్న కొడుకు, తనకు కూడా భోగి పనులు చిన్నోడు కదా అని పోస్తున్నాము. అందరూ అనుకోవచ్చు అదేంటి రాకేష్ ఒళ్ళో కూర్చుంది అని. నా ఒళ్ళో కూర్చుంటేనే ఏడవకుండా అల్లరి చేయకుండా ఉంటుంది కేతిక గారు. సో అందుకని నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని భోగి పనులు పోస్తున్నాను. మరో రకంగా ఎవరు ఏమనుకోవద్దే. కొన్నావా నాన్న? అన్నయ్య మంచి రోజు దాటించుకోవాలని కోరుకోకుండా తీసుకుందా సూపర్. నవ్యా నేను ఒక్కడిగా నాకు కూడా వేసింది చిన్నపిల్లలు కూడా కొడుకునే కదా. లైట్ ఇచ్చిందంట. కూర్చో ఆర్పిస్తారు. మంచిది ఆర్తి మంచిది కన్నమ్మదా నువ్వు కూర్చోనా? హారతి అంబకు మంగళ హారతి హారతి సకల అంబకిప్పుడు పారిజాతాహారమేయారే పసిడి వెన్నెల బంగారు తల్లికి పారిజాతాహారమేయారే పాదములకు పూజ చేయారే అంబకిప్పుడు పారిజాతాహారమేయారే హారతి మీరేలయువారే అంబకు మంగళ హారతి మీరేలయువారే
శ్రీలలిత శివ జ్యోతి పాడు శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి సకల నిగమ వినుత శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద పాడమంటావా అయిపోయింది మా కళ్ళ కదా తీసుకో బొబ్బట్లు ఏం చేసి ఓ తీసుకో అందరికి ముగ్గురికి ముగ్గురికి నేనివ్వలే మర్చిపోవడం అంటే పనిలో ఉంది నీకు బంగారు తల్లి తల్లి బంగారు తల్లి ఇది ఖ్యాతి ఖ్యాతి ఎలా ఉండాలనుకుంటున్నానైతే ఇబ్బంది పెట్టకండి అయితే నన్ను ఇబ్బంది పెట్ట ఇది కూడా ఇచ్చేమో వర్దిల్లు ఇంకా అఘట్ట జ్యోతిలాగా అఖండ జ్యోతిలాగా వర్దిల్లు కాదు రాదు ఉంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా కాదు ఆమె కూర్చోవాలి నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ ఏడుస్తుంది కదా అని అయిపోయింది 2 minutes ఎప్పుడు మాల డ్యూటీ కదా అప్పుడప్పుడు ఫాదర్ డ్యూటీ తీసుకోవాలని మీకు అప్ప చెప్పింది నువ్వు లేస్తే తను కూర్చుంటావు డ్యూటీ ఎక్కువ నువ్వివ్వా నేను ఇస్తాను హారతి ఇవ్వరా హారతి ఇవ్వు హారతి ఇవ్వలేదు కదా
ఆడపిల్లలు కదా అంతే. ఓకే, ఇప్పుడు తక్షణ కర్తవ్యం బొబ్బట్ల పంపకాలు. నేను బోర్ల పడ్డాను, అందుకే బొబ్బట్లు ఇప్పిస్తున్నాను. మాధవి రోజా వస్తున్నా అయిపోయింది. నేను వస్తున్నా, ఇది తీసేసి కంప్లీట్ చేయి. ఇలా ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో నా తల్లి ఈ సంవత్సరం మొదటి పండుగలోకి అడుగు పెట్టింది. మీరు ఆశీర్వదించండి. ఇంకా రాత్రి అవగానే ప్రతి సంవత్సరం రాత్రి ఎగరేసి కార్యక్రమం పెట్టుకుంటాం. గాలి ఎక్కువ వస్తుంది, అదేం వెలగట్లేదు. కానీ మేము తగిన జాగ్రత్తలతోనే ఇది చేసామన్నమాట. మళ్ళీ ఇప్పుడు కామెంట్లు పెడతారు, ఇలా ఎగరేయటం వల్ల ఎక్కడన్నా నిప్పుబడి ఎలా చేస్తుందని. మాది చాలా హైట్ లో ఉంటుంది బిల్డింగ్, గాలికి అలా కొట్టుకెళ్తుంది. మా వైపు కూడా ఏమి ఇల్లులు కూడా ఏమీ లేవు, సో కొండలు ఉన్నాయి కాబట్టి. సో దయచేసి మీరు మాత్రం ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఏ ఇల్లులు కానీ లేకపోతే ఎటువంటి ప్రదేశాలు లేకుండా కొంచెం కొండ ప్రాంతాలు ఎక్కువ స్పేస్ ఉన్న దగ్గర చేయండి. నేనైతే తగిన జాగ్రత్తలతో ఇది చేసామన్నమాట. ప్లీజ్ ఎవరు కూడా దీన్ని ఈజీగా తీసుకుని మాత్రం చేయొద్దు. ఎందుకంటే మనం అమెరికాలో మనం చూసాం, ఒక నిప్పు ఒక స్టేట్ని ఒక కార్చిచ్చులాగా ప్రతిదైన నిప్పు కాబట్టి ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. సో మా బిల్డింగ్ హైట్లో ఉంది కాబట్టి దీన్ని ట్రై చేసాము ప్రతి సంవత్సరం ఆడిన సంవత్సరం కూడా. సో వీలైతే మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఇది చేయండి. సక్సెస్.